చంద్ర, అన్నయ్య. రేపు పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. అలాగే. అలాగే విరూపాక్షికి విషయం చెప్పి పూజకి రమ్మని చెప్పు. అలాగే అన్నయ్య. పంతులు గారు, ఉంటాను. సుమా, చాలా థ్యాంక్స్ పంతులు గారు. మేము ఫోన్ చేసి చెప్పగానే మా కోసం వచ్చి ఇలా చెప్పినందుకు. నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? నా చేత పుణ్య కార్యక్రమం చేయించుకుంటున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ ఇద్దరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అమ్మగారు అయ్యగారు త్వరలోనే కలుస్తారు. మరి ఇక నేను వెళ్ళరానా? రాజు, ఫస్ట్ టైం నాన్న అంగీకారంతో అమ్మ రావడం. అమ్మగారిని శాశ్వతంగా అంగీకరించడం కూడా దగ్గరలోనే జరుగుతుంది అమ్మాయి గారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను రాజు. సరే, ఫోన్ చేసి అమ్మకి చెప్దాం. పద పద. పదండి. ఇదంతా రూపరాజు వాళ్ళ ప్లానే. అన్ని విషయాల్లో దేవుడు మనకి సహకరించినట్టే సహకరించి ఫైనల్గా మనకు అన్యాయం చేస్తున్నాడు. అవును దీపక్, దేవుడు మనకి సహకరించినట్టే సహకరించి ఫైనల్గా మనకు అన్యాయం చేస్తున్నాడు. ఆ రాధికని అడ్డం పెట్టుకుని ఆస్తి కొట్టేద్దామని చూసాం. ఆస్తి చేతికొచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. పోనీ ఆస్తి పోతే పోయింది, ఆ రాఘవగాడైనా దొరుకుతాడంటే. కానీ ఆ రాఘవగాడు కూడా చేతికి దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఇంట్లో మీ మావయ్య అత్తయ్య కలిసి పూజ చేయబోతున్నారు. నిజంగా మీ మావయ్య అన్నట్టు ఆ విరూపాక్షని ఇంటికి తీసుకొచ్చేస్తాడా ఏంటి? అదే నాకు అనుమానంగా ఉంది మమ్మీ. కనీసం జీవనన్నా బయటుంటే కాళ్ళ వేళ్ల పడి ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఒక ఆప్షన్ కూడా లేకుండా పోయింది మమ్మీ. అవును దీపక్, ఇప్పుడు జీవన్ని మనం బయటికి తీసుకురాలేము. ఆ రాఘవగాడు ఎక్కడున్నాడో తెలుసుకోలేం. దానికి తోడు వీళ్ళు పూజలు చేశారు అంటే ఆ పూజాఫలం కూడా వాళ్ళకి సపోర్ట్ అయిపోతుంది. ఎలాగైనా ఈ పూజ కంప్లీట్ అవ్వకుండా చూడాలరా. అవును మమ్మీ, కానీ ఈ పూజ ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. దీపక్, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటి మమ్మీ అది? ఎలా ఉందిరా నా ఐడియా? అదిరిపోయింది మమ్మీ. నువ్వు చెప్పినట్టు మనం చేయగలిగితే పూజలో కూర్చున్న వాళ్ళు ఒక్కరు కూడా ప్రాణాలతో బ్రతకడం అసంభవం. ఈ కాలస్యం చేయకు మమ్మీ, రేపే ఆచరిద్దాం, అమలు చేద్దాం. స్వామి, కారణం ఏదైనా మా అమ్మని మా నాన్నే పిలుస్తున్నారు. అమ్మ గురించి నాన్న ఇలా స్పందిస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా మా మీద నీ చల్లని చూపు ఉండడం వల్లే జరిగింది. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే స్వామి. కానీ ఇలా నా కోసమో పూజ కోసమో కాకుండా మా అందరి కోసం, మా నాన్న మా అమ్మ ఏ తప్పు చేయలేదని స్వీకరించేలా చూడు స్వామి. ఓం నర్య ప్రజాం మే గోపాయామృతత్వాయ దేవసే జాతాంజనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితం మే గోపాయారథమన్నమిహాయుషే అదబ్ధాయోషి తతనో అవిషన్నః పితుం గృణో షిగ్గుష్య పశూన్మే గోపాయ త్రిపాదో ఏ చతుష్పదానందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానందర శుద్ధ ఆచమనీం సమర్పయామి, నమస్కరోమి. రాజు, అమ్మకి ఫోన్ చేసావా? ఈ పాటికి వచ్చే ఉండాలి అమ్మాయి గారు. ఓం సద్యో జాతం ప్రపద్యాం సద్యో జాతాయ వై నమో నమః. ఏవండి, చాలా ఏళ్ల తర్వాత అక్క బావగారు ఇద్దరు
భార్యాభర్తలుగా పూజలో కూర్చోబోతున్నారు. ఊహించుకోవడానికి ఎంత బాగుంది కదండి. ఊహించుకోవడానికి బాగానే ఉంది సుమా, కానీ ఆ ఊహ పూజ వరకే అవుతున్నందుకు బాధగా కూడా ఉంది. పూజ అయిపోయేంత వరకైనా ఎలాంటి ఆటంకం కలగకుండా పూజ జరిగితే చాలనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరగాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. నా సూర్య ఎప్పటికైనా నన్ను పిలుస్తాడు అనే చిన్న ఆశతోనే ఎంతకాలం ప్రాణాలతో ఉన్నాను స్వామి. ఇంతకాలానికి పిలిచాడు. నేను సూర్యని చేరుకోవడానికి, నా కుటుంబంతో నేను కలవడానికి ఇది మీరు వేపిస్తున్న మొదటి అడుగులా భావిస్తున్నాను. రాజు రూపా చేస్తున్న ఈ ప్రయత్నానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. దీపక్, ఈ పూజ వెనక మర్మం రూపకున్న దోషం కాదు, రూప మనసులో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నల్ని కలపాలన్న కోరిక అని మనకి తెలుసు. పూజ సజావుగా జరిగితే ఆ పూజా ఫలం ఇంకెన్ని మంచి కార్యాలకి తావిస్తుందో తెలీదు. కాబట్టి పూజని ఆపడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఒక్క ప్రయత్నం మాత్రమే కాదు మమ్మీ, పూజని చెడగొట్టే వరకు ఎన్ని ప్రయత్నాలైనా చేద్దాం. అత్తయ్య మావయ్య కలిసిపోతుంటే మనం గాజులు తొడుక్కొని చూస్తూ ఉంటాం మమ్మీ. ఇంతకీ అత్తయ్య వస్తుందా మమ్మీ? మీ అత్తయ్య సూర్యని కలపడానికి ఎలాంటి కారణాలు లేనప్పుడే లింగులింగంటూ ఎగరేసుకుంటొచ్చేది. అలాంటిది మీ మావయ్య రమ్మన్నాడంటే రాకుండా ఎలా ఉంటుంది దీపక్? తప్పకుండా వస్తుంది. సూర్య, చూసావా దీపక్, మీ మావయ్య రమ్మనేసరికి సిగ్గు లేకుండా ఎలా వచ్చేసిందో చూడు. రాని మమ్మీ, వీళ్ళందరికీ మన చేతుల్లోనే ఏదో రాసి పెట్టుంది. అందుకే ఇలా కలవడానికి ఆ దేవుడే ముహూర్తం పెట్టాడు. థ్యాంక్స్ సూర్య. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు, పూజలో కూర్చుంటే చాలు. పూజలో నీతో పాటు నీ భార్యగా కూర్చునే అవకాశం ఇచ్చావు కదా సూర్య, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. నిన్ను నా భార్యగా అంగీకరించడం అనేది ఈ జన్మలో జరగని పని. పిలిచాను కదా అని అర్థం లేని ఆలోచనలు, కలలో కూడా నెరవేరని కోరికలు నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నువ్వు ఈరోజు పూజలో కూర్చునేది రూపకు అమ్మగా మాత్రమే, నాకు భార్యగా మాత్రం కాదు. రూప నీకు కూతురైనప్పుడు, రూపకి నేను అమ్మనైనప్పుడు నేను నీకేమవుతాను సూర్య? భార్యని కాదంటావా? ఆపో, ఇప్పుడే చెప్పాను అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దని. రూప జాతకం ప్రకారం ఏదో దోషం ఉందని పంతులు గారు చెప్పారు.
దీపక్, రాజు రూపలు కలిసి దోషం గండమని డ్రామాలాడుతూ విరూపాక్షిని మీ మావయ్యని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి జాతకాల్లో కనిపించని దోషం గండం వేరే ఉన్నాయి మమ్మీ. ఆ దోషం పేరు విజయాంబిక, గండం పేరు దీపక్. ఈ దోషాన్ని గండాన్ని తప్పించే శక్తి ఏ పూజకి లేదనే సంగతి వాళ్ళకి తెలియజేద్దాం మమ్మీ. ఆ దోష నివారణ చేయకపోతే రూప ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. రూప దోష నివారణ చేసే పూజకి రూప తల్లిదండ్రులిద్దరూ ఉండాలని చెప్పారు కాబట్టే నిన్ను పిలిపించాను. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది రూపకున్న దోషం మాత్రమే. సరే సూర్య, నన్ను రూప అమ్మగా గుర్తించినందుకైనా థ్యాంక్ యూ. నీ పక్కన పూజలో కూర్చోడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ సూర్య. పంతులు గారు, పూజ మొదలు పెడదామా? అలాగేనయ్యా, మీరిద్దరూ వెళ్ళి పట్టు వస్త్రాలు ధరించరండి. అమ్మాయి గారు వెళ్ళండి, రామ్మా. పదండి. పంతులు గారు, మనం వెళ్ళి ఆ హోమం ఏర్పాటు అలాగే చేద్దాం. పదండి. పదండి. దీపక్, మన మొదటి ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం వచ్చిందిరా. మందారం, చిన్నమ్మ గారు, హోమానికి కావలసిన బావగారి వదినగారి బట్టలు రెడీ చేశాను. నువ్వు వెళ్ళి పూజ సామాన్ రెడీ చేయి, సరేనా? అలాగే చిన్నమ్మ గారు. అబ్బా, ఈయన ఇంకా రెడీ కాలేదా ఏంటి? వాళ్ళిద్దరూ మార్చుకునే బట్టలకి భాస్వరం రాశాం కాబట్టి ఆ బట్టలతోనే వచ్చి హోమగుండం దగ్గర కూర్చుంటారు. ఈ హోమం సవ్యంగా పూర్తయితే విరూపాక్షి మీ మావయ్య కలిసిపోతారని వాళ్ళంతా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హోమం వెలిగించగానే వాళ్ళిద్దరూ కాలిపోతారు. పద మమ్మీ, ఆ జ్వాల రగిల్చేద్దాం. బుజ్జి తల్లి, ఆగు బుజ్జి తల్లి, నా మాట విను బుజ్జి తల్లి. బుజ్జి తల్లి, ప్లీజ్ బుజ్జి తల్లి. ఏంటి నీ గోల? నన్ను వదిలేవా? నిన్నెవరో కాల్ చేశారని చెప్పారు బుజ్జి తల్లి. అప్పుడే నేను సగం చచ్చిపోయా. అయ్యో రామా. కానీ నా మనసుకు మాత్రం నువ్వింకా బతికే ఉన్నావనే నమ్మకం. అందుకే నీకోసం నిన్ను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నా బుజ్జి తల్లి. అయినా నీకు ప్రాబ్లం వస్తే నాకు చెప్పాలి కదా బుజ్జి తల్లి. నిన్ను కాల్చాలనుకున్నది ఎవరు బుజ్జి తల్లి? ఆ దీపక్ గాడేనా? వాడు కనిపించాలి. నా 2 కొమ్ములు వాడి గుండెల్లో దించుతా. హేయ్, ఏంటి నీ గోల? తెల్లారితే గడ్డి బదులు మందేమైనా తాగొచ్చావా? తిక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు గొర్రెవి. ఆ సంగతి మర్చిపోయి ప్రవర్తించొద్దు. నేను గొర్రెనని తెలుసు బుజ్జి తల్లి. నేను గొర్రెనని తెలిసే నీకంటే కత్తిలాంటి ఫిగర్ నన్ను ఏరుకోరి పెళ్లి చేసుకుంది. దానికి ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. పెద్దోళ్ళు అంటుంటారు కదా బుజ్జి తల్లి, దేవుడు డోర్ క్లోజ్ చేస్తే విండో ఓపెన్ చేస్తాడని. అలా రేణుకని దూరం చేసి నిన్ను దగ్గర చేశాడు బుజ్జి తల్లి. అయ్యో రామా. గొర్రె గొర్రె అంటున్నావు. నాకేం తక్కువ బుజ్జి తల్లి?
మా గొర్రెల జాతిలో కొన్ని వందల గొర్రెలు నా వెంట పడుతున్నాయి తెలుసా బుజ్జి తల్లి. అయినా నేను లెక్క చేయను. వందలాది గొర్రెలు కోరుకునే ఏకైక గొర్రెని బుజ్జి తల్లి నేను. నీ వెంట పడుతున్నానని తక్కువ చేసి చూడకు ప్లీజ్ బుజ్జి తల్లి. మనం ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం. నేను బాగా చూసుకుంటాను. నీ కొడుకుని నా కొడుకుగా చూసుకుంటాను. హా? మనకి పిల్లలు పుడితే వాడిని పక్కన పెట్టేస్తానని భయం ఉంటే చెప్పు. అసలు పిల్లలనే కాన్సెప్ట్నే తీసేస్తాను. ఆ, దేవుడా. నాకు నువ్వు కావాలి బుజ్జి తల్లి. ఈ గొర్రె, నువ్వు గొర్రెవే. నీకు నేను కావాల్సి వచ్చిందో చంపేస్తాను. చూడు బుజ్జి తల్లి, నా పాటికి నేను రేణుకని వెతుక్కుంటూ వెళ్తుంటే నాకు వశీకరణ మందు పెట్టింది నువ్వు. నీ వెంట తిరిగేలా చేసిందే నువ్వు. ఇప్పుడు నన్ను పిచ్చోడిని చేసి నన్ను గొర్రె అంటున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? హే, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి పో, లేదంటే నిన్ను పీక పిసికి చంపేస్తాను. జాబిలమ్మ నీకు అంత కోపమా? జాజి పూల మీద జాలి చూపుమా? అయ్యా, మీ బిడ్డ ఆయురారోగ్యాలు కోరుకుంటూ ఈ పూజను ప్రారంభించండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. స్వామి, నా బిడ్డకేమైనైతే నేను తట్టుకోలేను. ఎందుకంటే నా పంచ ప్రాణాలు నా బిడ్డ మీదే పెట్టుకుని బతుకుతున్నాను. నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. అంతగా ప్రాణాలు తీయాలనుకుంటే నా ప్రాణాలు తీసుకో. అంతేకాని నా బిడ్డ ప్రాణానికి మాత్రం ఏమీ జరగకూడదు స్వామి. స్వామి, బిడ్డకి ప్రాణగండం ఉందని తెలిస్తే ఏ తల్లికైనా ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. మమ్మల్ని కన్న మీకు ఒక కన్న తల్లి కడుపు పడే బాధ తెలిసే ఉంటుంది. నిజంగా ప్రాణం తీయాలి అనుకుంటే నా ప్రాణం తీసుకో, నా బిడ్డ ప్రాణం మాత్రం తీయకు. అమ్మా, ముందు గణపతి పూజ చేయండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతే స్థానో మంద్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్పాదురుతుష్టైతో అయం ముహూర్త శుభ ముహూర్తోస్తో శుభ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తో. రాజు, అమ్మా నాన్న కలిసి పూజ చేస్తుంటే చాలా బాగుంది రాజు. దేవుడి దయ వల్ల నాన్న మనసు మారి అమ్మని యాక్సెప్ట్ చేస్తే
ఇలా వీళ్ళిద్దరినీ ప్రతిరోజు చూడొచ్చు కదా రాజు. అవునమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడిప్పుడే అమ్మగారి విషయంలో పెద్దయ్య గారు కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారు. పెద్దయ్య గారి మనసులో ఉన్న పాజిటివ్నెస్ నెగిటివ్గా మారకముందే రాఘవం తీసుకొచ్చి పెద్దయ్య గారి ముందు నుంచో పెడదాం అమ్మాయి గారు. ఆ రాఘవ్ గాడు వీళ్ళకి దొరికేలోపు మనమే రాఘవని లేపేద్దాం మమ్మీ. రాఘవని మాత్రమే కాదు దీపక్, వీళ్ళందరినీ కూడా లేపేద్దాం. అందుకే కదా మమ్మీ ఇక్కడ ముహూర్తం పెట్టాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. అయ్యా, ఇంకా హోమ కార్యక్రమం మొదలు పెడదాం. అగ్గిపెట్టె ఎక్కడుంది? అగ్గిపెట్టి ఎక్కడుంది పంతులు గారు? అయితే నువ్వే వెలిగించు నాయనా. మమ్మీ సూపర్ మమ్మీ, మన చేతులతోనే వాళ్ళ చితికి నిప్పెట్టిస్తున్నారు.